స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లి నిల్వలు మొలకెత్తి మురిగిపోయే పరిస్థితి నెలకొంది. అయితే అధికారుల అలసత్వం కారణంగా సుమారు 14 టన్నుల ఉల్లి నిల్వలు యార్డ్లో పేరుకుపోయాయి. ఇలా కొన్న ఉల్లి కోసం ప్రభుత్వం 2 కోట్లు వెచ్చించింది. అయితే కొన్న ఉల్లి మురిగిపోవడంతో ఏం చేయాలో తెలియక ఇటీవల అధికారులు డంపింగ్ యార్డ్కు తరలించారు. అయితే అనవసరంగా పడేస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్పందించారు. 45 కేజీల బస్తా ఉల్లిని 100 రూపాయలకు పేదలకు ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెట్ శాఖ అలాగే మార్క్ఫెడ్ ద్వారా ఈ ఉల్లి బస్తాలు 100 రూపాయలకు విక్రయించడానికి శ్రీకారం చుట్టారు. అయితే ప్రజల నుంచి ఆశించిన మేర స్పందన అయితే కనిపించలేదు. ఉల్లి మురిగి మొలకెత్తడం, చిన్న సైజులో ఉండటం, అలాగే స్మెల్ రాకపోవడంతో విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. ఉల్లి 100 రూపాయల బస్తా ఇక్కడ విక్రయిస్తున్న పరిస్థితులు వ్యవసాయ మార్కెట్లో ఏదైతే అంటే సరైన అవగాహన లేకపోవడం లేదా సరైనంత ప్రచారం లేకపోవడంతో అనుకున్న స్థాయిలో జనం రాలేదు. ప్రస్తుతం విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే మార్కెట్ శాఖ జేడీ గారు అంటే స్లిప్లు ఇస్తూ డబ్బులు తీసుకుంటున్న పరిస్థితి. 45 కేజీల బస్తా 100 రూపాయల చొప్పున 4 కౌంటర్లు ఏర్పాటు చేసి సుమారు 1400 టన్నుల ఉల్లిని విక్రయించాలని అధికారులు అయితే నిర్ణయించారు. ఉదయాన్నే ఏదైతే జిల్లా కలెక్టర్ ఈ ఉల్లి కేంద్రాలను ప్రారంభించి వెళ్ళారు. బట్ ఇప్పుడు 12 గంటలు కావస్తూ ఉంది. అయినా కూడా అనుకున్న స్థాయిలో ప్రజలైతే రాలేదు. సో మురిగిపోయిన ఉల్లి లేదా ఉల్లి సైజు చిన్నగా ఉండడం, సో ఇవన్నీ చూసి కూడా కొంత ప్రజలు విముక్తత చూపుతున్న పరిస్థితి. అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు ప్రభుత్వం ఏమో మార్కెట్ ద్వారా గిట్టుబాటు ధర కల్పించాలని 1200 ప్రకారం కొనుగోలు చేసిన పరిస్థితి. అయితే ఆశించిన స్థాయిలో ఇక్కడ అధికార యంత్రాంగం పనిచేయకపోవడం, అదేవిధంగా కొనుగోలు చేసిన ఉల్లిని కూడా ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఇక్కడే ఉంచేసిన పరిస్థితి. మ్యాక్సిమం ఉల్లంతా కూడా అంటే మురిగిపోయిన నేపథ్యంలో ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంటే క్వింటాల కొద్ది ఉల్లిని కూడా ట్రాక్టర్ ద్వారా ఇలా ఇక్కడ పనిచేసే లేబర్స్ అంతా కూడా ఎత్తిపోస్తున్న పరిస్థితి. నిల్వ చేసిన చోటే అంటే ఉల్లి అంతా కూడా మురిగిపోయి మొలకలెత్తిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఇలా ఉల్లి బస్తాలో ఒక గడ్డ 2 గడ్డలు ఇలా మురిగిపోతే మొత్తం ఉల్లి అంతా కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా స్మెల్ పట్టిన పరిస్థితి. ముందస్తుగా అధికారులు చర్యలు తీసుకొని ముందు చూపుతో చేసి ఉండింటే అంటే పేద ప్రజలకు నాణ్యమైన ఉల్లి దొరికేది. ఇచ్చారు ఏంటి ఉల్లి ఎన్ని సంచులు తీసుకున్నావు? ఉల్లి నువ్వు ఒకటి తీసుకున్నావు. 100 రూపాయలు. 100 రూపాయలు. ఎట్లా ఉల్లి బాగుందా? చల్లగా ఉంది, పని చేస్తుంది. ఓట్లు పని చేస్తుంది. మాకు ఇంటి ఓట్లు పనికి వస్తుంది. అంటే ఓటలు అంటే చిన్నగా పర్లేదు, అన్ని పోతాయి మా కడిగిలో. అట్లా సో ఇంటికి అయితే కొంచెం మంచిగా ఉండాలా మాకు సపోతే మాకు. అంటే ఈ పని ఇప్పుడు అంటే మురిగిపోయింది, ఇంత ముందే చేసింటే కొంచెం బాగుండేదేమో. అన్ని వాడబడి పోతున్నాయి అంతే. అవి అధికారులు ముందే ఇచ్చింటే చాలా మంది ప్రజలకు బాగుపడుతుంది. ఇక్కడ మనకు మార్కెట్ డిఎం గారు ఉన్నారు. అయితే ఇక్కడ ఉండే నిల్వలు ఎంత ఉన్నాయి, ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఇవన్నీ కూడా సామాన్య జనానికి విక్రయిస్తారో కనుక్కునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, అంటే నిల్వ మనకు స్టాక్ ఎంత ఉంది, మీరు ఏ ప్రకారంగా? 1400 టన్నులు ఉంది ఇప్పటి వరకు. ఇప్పుడు మనం ఫార్మర్స్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ట్రేడర్స్ తర్వాత మార్కెట్ కొన్న తర్వాత మళ్ళీ వీటిని ఓపెన్ యాక్షన్ కిందకి లేకుంటే 45 కేజీల ప్యాకెట్ని వచ్చేసి 100 రూపాయలకే అమ్ముతున్నాం సార్. ఎట్లుంది మరి ప్రజల స్పందన? ఈ రోజు పెట్టారు మీరు, ఈ రోజు పైగా అమావాస్య ఉంది, మరి జనాలు వస్తున్నారా? ఎట్లుంది? వస్తున్నారు. ఇప్పటి వరకు మనకు వచ్చేసి ఇప్పటి వరకు వచ్చి చాలామంది జనాలు తీసుకెళ్తున్నారు. మనకు 180 దాదాపు 300 దాకా పోయినాయి ఇప్పటి వరకు. అయితే కొంత ఉల్లి మురిగిన పరిస్థితి, మొలకలెత్తిన పరిస్థితి. అంటే ముందే మార్కెట్ కానీ ఇతర అధికారులు ఈ చర్యలు తీసుకుంటే మంచి ఉల్లి ప్రజలకు అందేది అంటున్నారు. మనము ఇక్కడ అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కాకపోతే అవుట్ గోయింగ్కి ఎక్కువ ఛాన్సులు ఎక్కువైంది మనకి. ఉన్నటి వరకు హాస్టల్స్కి, స్కూల్స్కి, తర్వాత రైతు బజార్లకి, ఇతర మార్కెట్లకి అన్నిటికి పంపించినా కానీ ఇంకా ఎక్కువ అరైవల్స్ ఎక్కువైనాయి అన్నమాట. దానివల్లనే ఇది జరిగింది. ఇప్పటి వరకు చేసిన అన్నీ అయితే అవకాశాలన్నీ యూజ్ చేసుకున్నాం. ఇంకా అవకాశాలు లేకపోతున్నాయి ఇవి నిలవలు. థ్యాంక్ యూ సార్. అది అంటే మేము యాజ్ ఏ మార్కెట్ ద్వారా చేయాల్సిన చర్యలన్నీ తీసుకున్నాము. బట్ ఉల్లి నిల్వలు లేదా దిగుబడులు ఎక్కువ రావడం వల్ల ఎక్కడికి దీన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయలేకపోయాము. సో ఇప్పటికైతే కొంత ఆదరణ ఉంది, జనాలు వస్తూ ఉన్నారు. 45 కేజీలు 100 రూపాయల చొప్పున ఇస్తూ ఉన్నామని మార్కెట్ డిఎం గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.